హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మష్రూమ్ కర్రీ చేసుకుందాం. దానికోసం ముందుగా మసాలా సిద్ధం చేసుకుందాం. 2 స్పూన్లు ధనియాలు, 4-5 మిరియాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుందాం. అది బాగా ఫ్రై అయ్యాక ఒక కొబ్బరి చెక్క కూర తీసుకు పెట్టుకుందాం. ఆ కొబ్బరి కూర తీసుకున్నాం కదా, ఒక చెక్క అండి. ఇవి వేగిపోయాక కొబ్బరి కూర కూడా వేసి ఇది కూడా డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి బాగా ఫ్రై అయిపోతున్నాయి కదండి. ఇంకా ఇలా డ్రైగా రావాలి. వచ్చాక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో వేసేసుకోవాలండి. వేసుకుని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్లా రెడీ చేసుకోవాలండి. ఇది మసాలా పేస్ట్ తీసుకుని ఒక పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బాండీలో గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయలు సన్నంగా కట్ చేసి వేసుకుని కొంచెం జీలకర్ర కూడా వేసుకుని కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది ఫ్రై అయ్యేలోపు 2 ఉల్లిపాయలు తీసుకుని నీట్గా సన్నంగా ముక్కలుగా కట్ చేసుకు పెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా ఈ ఫ్రై అయిపోయాక దీంట్లో వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండి. ఈ లోపల 3 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలండి. పెట్టుకున్న టమాటాలని ఉల్లిపాయలు ఫ్రై అయిపోయాక దాంట్లో వేసి అవి కూడా మెత్తగా వేపుకోవాలండి. టమాటాలు కూడా మొత్తగా అవన్నీ మెత్తటి పేస్ట్ లాగా అయిపోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని సిమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలండి. మొత్తం టమాటా అనేది బాగా ఉడికిపోయే వరకు అలా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో, లేకపోతే అంటుకుపోద్దండి. అందుకు ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ సిమ్లోనే పెట్టి బాగా టమాటాని మగ్గించాలి. ఇప్పుడు మనకి టమాటా రెడీ అయిపోయింది కదండి. మెత్తగా అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి. ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు, కొంచెం కొబ్బరి, ఆ పేస్ట్ దీంట్లో వేసేసి అది కూడా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఆ పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. అలా కొంచెం దగ్గరికి అయ్యే వరకు పేస్ట్ అంతా ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. కొంచెం ఇందాక టమాటాలో అప్పుడు వేసాం కదండి సాల్ట్, ఇప్పుడు మళ్ళీ దీనికి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ వేసేసి ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంటే ఎక్కువ కలుపుతూనే ఉండాలి. లేకపోతే మనం పేస్ట్ వేసాం కదండి, కొబ్బరి ఇవన్నీ ఆడిన పేస్ట్, అది మొత్తం అతుకుపోద్ది. అందుకోసం మళ్ళీ అతుకుపోయింది అనుకోండి కలర్ మారిపోద్ది, టేస్ట్ కూడా మారిపోద్ది. అందుకోసం మనం అలాగే ఫ్రై చేసుకుంటూనే ఉండాలి సిమ్లో పెట్టుకుని. అది ఫ్రై అవుతూ ఉంటుంది కదండి. ఈ లోపల మనం మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకుని హాఫ్గా 2 ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఉప్పు పసుపు వేసి. అయితే ఇలా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా మష్రూమ్, ఇది మాత్రం పక్కన ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి. లేకపోతే అంటుకుపోద్దని చెప్పాను కదా. మష్రూమ్స్ ఇలా కట్ చేసుకున్నాం కదా ముక్కల కింద, మనకి ఇష్టమైతే మష్రూమ్లా కూడా వేసుకోవచ్చు. నేనైతే కట్ చేసి వేస్తున్నాను. ఉప్పు పసుపు వేసి నీట్గా కడిగేసి పెట్టానండి. ఇప్పుడు ఇది కడిగేసి పెట్టాం కదా, మనకి మసాలా ఫ్రై అవుతుంది కదండి. టమాటా, ఉల్లిపాయ, మసాలా పేస్ట్ ఇవన్నీ వేసి ఫ్రై చేసుకుంటున్నాం కదా, దాంట్లో ఈ మష్రూమ్స్ వేసేయాలండి. వేసేసి నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ మష్రూమ్ వేసాం కదా దీంట్లో నీట్గా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా మష్రూమ్ పట్టేటట్టు బాగా కలుపుకుంటూ అంటుకోకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మొత్తం మసాలా అంతా మష్రూమ్ పట్టేటట్టు ఫ్రై చేసుకోవాలి. కొంచెం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే మిరియాలు వేసాను కదా, అది కొంచెం వేస్తున్నాను. మష్రూమ్స్ వేసాక ఇంకా నీట్గా బాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై చేశాక ఒక చిన్న గ్లాసు వాటర్ తీసుకుని వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ యాడ్ చేసి అది వాటర్ అంతా ఇంకిపోయే వరకు మళ్ళీ ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి దగ్గరికి అవుతుంది కదా, మనం కలుపుకుంటూ ఇలాగే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకి ఎంత టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ రెడీ అయిపోతుంది. లోపల కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి మీకు నచ్చితే. అంటే ఏం అవసరం లేదు, ఎలా అయినా బాగానే ఉంటుంది. ఎందుకంటే కొంచెం మిరియాలు, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ వేసాం కదండి.
మీకు ఇష్టమైతే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకుంటే ఇంకా కొంచెం మసాలా ఫ్లేవర్తో ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనకి కర్రీ దగ్గరికి అయిపోయింది కదండి, కొత్తిమీర వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన మనకి మష్రూమ్స్ కర్రీ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయింది. అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్. కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదండి, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన వెంటనే మీకు బెల్ ఐకాన్ అనేది వస్తుంది, అది క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే